గురుగారు మరొక సందేహం చూద్దామండి. శ్రీనివాస్ గారు అమలాపురం నుంచి రాస్తున్నారు. సంక్రాంతి రోజున పితృతర్పణాలు నిర్వహించవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. తప్పనిసరిగా షణ్ణవతులు అంటే 96 రోజులలో సంక్రాంతి రోజులు తప్పనిసరిగా చెప్పబడినవి. కాలామృతం అనే గ్రంథంలో 7వ బిందువులో విశేషంగా ఈ 96 రోజులు ఏమిటివో చెప్పబడి ఉన్నాయి. ఆ రోజులలో తప్పనిసరిగా పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు వదలాలి. ఆ సంక్రాంతులలో తలమానికమైనటువంటిది మకర సంక్రమణము కనుక సంక్రమణం కలిగినటువంటి ఈ రోజున తప్పనిసరిగా పితృదేవతలను స్మరించుకుంటూ వారికి ఉత్తమ లోకాలు సంప్రాప్తించే విధంగా తర్పణాలు వదలాలి. అలాగే గుమ్మడికాయ, నువ్వులు, ఉప్పు, కొత్త వస్త్రములు వీటిని దానంగా ఇవ్వాలి. కూరగాయలు, ధాన్యములు, వస్త్రములు, ఉప్పు, బంగారము, శయ్య, దశదానములు కూడా చేయవచ్చును. యథేచ్ఛగా వారు అడిగినట్లుగా తప్పనిసరిగా తర్పణాలు చేయాలి. గురుగారు, ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా రాసి పంపిన అనేక ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులు మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందన తెలియజేస్తూ కృష్ణార్పణం. చూసారు కదండి, ఇది ఇవాల్టి సంక్రాంతి పండుగ ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించవచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొకసారి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.